భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. అధరాలొకరికి అమృతమొకరికి ప్రేమ సుధారసమందరికి మోహిని అతను దానవుడు. అన్యాయం, మనకు అన్యాయం జరిగింది. ఎదుర్కోండి. అప్పుడు దేవతలకు రాక్షసులకు మహాభయంకరమైన యుద్ధం జరిగింది. దాని పేరు దేవాసుర సంగ్రామం. అమృతపానం వల్ల దేవతలు శక్తివంతులయ్యారు. అందువల్ల చివరకు ఇంద్రుని చేతిలో మహారాజు బలి మృతి చెందాడు. దైత్యుల గురువుకు శుక్రాచార్యుల వారికి సంజీవిని విద్య తెలుసు. అందువల్ల యుద్ధం ముగిశాక రాక్షసులను ఎవరి శిరస్సుల మొండ్యాల నుంచి వేరు కాలేదో వారినందరినీ తన సంజీవిని విద్య ద్వారా పునర్జీవితులను చేశారు. తమ గురువుల కృప వల్ల
మహారాజు బలి మళ్ళీ జీవించాడు. రాజా బలి పరమ భక్తుడైన ప్రహ్లాదుని మనవడు, మహావీరాధివీరుడు. ఇంద్రుని వల్ల కలిగిన పరాజయానికి ప్రతిగా శుక్రాచార్యుల వారు రాజా బలిచేత శతయజ్ఞానుష్ఠానం చేయించాడు. యశస్వీ భవ, విజయీ భవ రాజా. రాజా, తమకు విఘ్నాలేవీ లేకుండా 99 యజ్ఞాలు పూర్తయినవి. ఇదంతా తమ కృప వలనే సాధ్యపడినది గురుదేవా. తమరు ఒకే ఒక యజ్ఞం చేయవలసి ఉంది. అది కూడా నిర్విఘ్నంగా పూర్తయితే ఇక తమరు 100 యజ్ఞాలు పూర్తి చేసినట్టే. అప్పుడు ఇంద్ర పదవి శాశ్వతంగా తమదే అవుతుంది. స్వర్గలోకంలో దేవతల ఆధిపత్యం నిరవధికంగా అంతం అవుతుంది. ఇక ముందు త్రిలోకాలను అసురులే ఏకగ్రీవంగా ఏల్తారు కదా గురుదేవా. అవశ్యం. ఈ యజ్ఞం కేవలం నీకే పరీక్ష కాదు, మన అందరి శక్తికి పరీక్షయే. ఇప్పుడు దేవగురు బృహస్పతికి కూడా అర్థమై తీరుతుంది మా జ్ఞానం, విద్యా సంపన్నత. సమస్త దేవతలను శక్తిహీనుడుగా చేసి అసుర జాతికి త్రిలోకాల ఆధిక్యం కలుగజేయగలం అని. ఆ విష్ణువు అమృతపానం సమయాన తమ దేవతల స్వార్థ సిద్ధి కోసం మనకు అన్యాయం చేశాడు. ఇప్పుడు తెలుసుకుంటాడు. అతని మాయలు, మోసాలు అసుర శక్తుల అభివృద్ధిని అడ్డగించలేవని అర్థం చేసుకుంటాడు. మన ఋత్విజులు ఇక 100వ యజ్ఞానికి అనుష్ఠానం శీఘ్రంగా చెయ్యాలి. ఎందుకంటే ఒక అనుమానం, బృహస్పతి తప్పకుండా దీనికి ఏదో ఒక విఘ్నం కలుగజేస్తాడని.